హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దామండి. లైనింగ్ బ్లౌజ్ని ఫస్ట్ నేను లైనింగ్ అయితే జాయిన్ చేసేసాను. అలాగే బ్యాక్ పార్ట్లోని దలసరిగా ఉండే బార్డర్ వస్తే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది కూడా నేను చూపించానండి. ముందు క్లాస్లో నేను ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్నాను. ఒక లైనింగ్ జాయిన్ చేయడంలో తెలియకపోతే కనుక ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే హ్యాండ్స్ కతుకులు ఎలా వేసుకోవాలి, అలాగే హెమ్మింగ్ బెల్ట్ లేకుండా ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి. ఏమీ లేదండి, ఇటువైపు మనం లైనింగ్ వేసి స్టిచ్ చేసి మళ్ళీ వెనక్కి తిప్పి స్టిచ్ చేసాం అనమాట. సరేనండి, అలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని ఆల్రెడీ నేను చూపించాను. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది చూద్దాం. ఇక్కడ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు షేప్ బెల్ట్లు ఒకే సైజులో ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. అలాగే రెండు హ్యాండ్స్ కూడా ఒక సైజులో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అన్నది రాంగ్ సైడ్ వేసి మామూలుగా చుట్టూ స్టిచ్ చేసి జాయింట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇలా రైట్ సైడ్ అన్నది ఇటువైపు పెట్టి దాని మీద ఇది ఇలా పెట్టి రెండు ఫ్రంట్ పార్ట్స్ కూడా ఒకే రకంగా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. సరేనండి, ఫస్ట్ మనం ఫ్రంట్ వైపు డాట్స్ అన్నది స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ డాట్స్ మార్కింగ్ అన్నది చేద్దాం. ఇక్కడ నుంచి 2.5 ఇంచీలు అన్నది ఏ సైజు వాళ్ళకన్నా సరే మనం ఇక్కడ వదిలేస్తాం. బాగా హెవీ సైజు ఉండి బ్రెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3, మిగతా వాళ్ళందరికీ 2.5 గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి నేను డాట్ వెడల్పుని మార్కింగ్ చేశాను. ఇక్కడ బాగా చిన్న సైజుగా ఉన్న వాళ్ళకి 2, మీడియం వాళ్ళందరికీ 2.5, హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి 3. తక్కువ ఉంటే 6 ఇంచు తగ్గించాలి, ఎక్కువ ఉంటే 6 ఇంచు పెంచాలి, మీడియంగా ఉంటే 2.5. అర్థమైంది కదండి, అంతే. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇందులో ఎటువంటి తేడా ఉండదు. ఏ సైజు వాళ్ళకన్నా ఇక్కడి నుంచి 2 ఇంచీలకి మాత్రమే ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. కింద నుంచి ఎప్పుడు కొలుచుకోవాలి అంతే తప్ప ఈ పార్ట్ని కొలుచుకోకూడదు. ఎందుకంటే మనం పెద్ద నెక్ పెట్టుకుంటాం, చిన్న నెక్ కూడా పెట్టుకోవచ్చు. సరేనా. దాని తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ కలుస్తుంది చూసారా, ఎల్ షేప్ లాగా. ఇక్కడే సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 6 ఇంచ్ అన్నది కిందకి డౌన్ చేసి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక 6 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే ఈ 2 6 ఇంచులు కలిపి ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా ఈ డాట్స్కి సెంటర్లోనే స్టిచ్చింగ్ అన్నది వస్తుంది. సరేనండి, ఇప్పుడు కటింగ్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకవైపు డాట్స్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తారు, రెండోది కూడా సేమ్ అదే రకంగా వేసేసుకోండి. డాట్ చూసారు కదా, 2 పార్ట్స్ కటింగ్స్ పెట్టేటప్పటికి సేమ్ కట్స్ కింద పార్ట్ కూడా వస్తాయి. మీరు ఏమీ ఇంకా గీతలు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ కట్సే మీకు ఎక్కడికి ఫోల్డ్ చేయాలో చూపిస్తాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ 2 కట్స్ ఉన్నాయి కదా మెయిన్ డాట్కి, ఈ 2 కట్స్ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి ఇలాగా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద నుంచి పైకి 2.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేయండి. దాని తర్వాత ఈ కట్ అంతా చూసారా, కట్ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ లాక్ చేయాలి, మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హుక్కుల దగ్గర కట్ అవుతుంది కదా, ఈ కట్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇలా ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వస్తుంది. ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ అన్నది ఇలా వస్తుంది. ఇలా ఫోల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా మీకు 2.5 ఇంచీలకి పొడవు అన్నది మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇటువైపు ఇక్కడ ఒక 1/4 ఇంచు అంటే ఒక 2 గీతల వెడల్పు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ అన్నా ఈ పాదం ఖర్చు అన్నా ఒకటే. ఇలా పెట్టినప్పుడు ఈ పాదం అంచుకి ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకుని ఈ 2.5 ఇంచుల దగ్గరికి సన్నంగా వచ్చి మనం స్టాప్ చేయాలన్నమాట. ఇక్కడ లాక్ చేయాలి, ఇక్కడ కూడా లాక్ చేయాలి. దాని తర్వాత ఈ 2 స్టిచ్చింగ్లు చేసిన తర్వాత కొద్దిగా ఈ 2 కుట్లకి పై భాగం వైపు ఒక వీ షేప్లోని ఇలాగ ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఇది మన చెస్ట్ పాయింట్ అనమాట. సరేనా. ఇప్పుడు ఈ 2 కట్స్ని కలిపి కటింగ్స్ 2 పెట్టాం కదా, 6 ఇంచుకి ఒకటి ఇంకో 6 ఇంచుకి ఒకటి 2 కట్స్ ఇలా కలిపితే మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ని ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోల్డింగ్ అన్నది
ఇలా వస్తుంది. యాక్చువల్గా చెస్ట్ పాయింట్ వరకు కూడా మీరు కుట్టు అనేది కుట్టేస్తే సరిపోద్ది. ప్రతిదీ కొలుచుకునే అవసరం లేదండి. కాకపోతే బిగినర్స్కి అర్థం కాదు కాబట్టి ఇక్కడి నుంచి ఇలాగా 4 ఇంచీల దగ్గర కానీ లేదా 3.5 ఇంచీల వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కట్ ఉంది చూసారా, ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఈ డాట్ స్టిచ్చింగ్ అన్నది అయిపోద్ది. ఇది కూడా 1/4 ఇంచ్ మార్జినే ఉంటుంది. ఇలా పెట్టి మనం పాదం ఖర్చు కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ 3 డాట్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా చూస్తే మీకు షేప్ అన్నది ఈ రకంగా వస్తుంది. సేమ్ ఇదే రకంగా రెండో వైపు కూడా షేప్ని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది ఎన్ని ఇంచీలు అయితే మనం స్టిచ్ చేసామో గుర్తుపెట్టుకుని సేమ్ అదే రకంగా ఒక డాట్ తర్వాత ఇంకో డాట్ 2 పార్ట్స్ని స్టిచ్ చేసి రెడీ చేసుకోండి. ఇలా 2 వైపులా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ నెక్ అంచుకి డాట్స్ 2 ఎదురెదురుగా రావాలి. అలాగే కింద అంచు అన్నీ కూడా సమానంగా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. దాని తర్వాతే మనం షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. చూస్తారు కదా, షేప్ బెల్ట్ని ఇక్కడ నుంచి ఇది ఇటువైపు వస్తుంది, ఇది ఇలా ఇటువైపు వస్తుంది. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ కొనని మనం ఇలా చూస్తారు కదా, ఇలా స్టిచ్ చేసినప్పుడు ఈ కొనని కొద్దిగా మనం వదిలేయాలి. దానివల్ల ఏంటంటే మనకి హుక్ బెల్ట్లు స్ట్రైట్గా వస్తాయి. ఇక్కడ నుంచి ఇది ఇలా పట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఈ డాట్ని ఇక్కడ నుంచి ఇలా సమోసాలాగా ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ మాత్రమే కుట్టుపడుతుంది. ఈ డాట్ అంచంతా ఇలా కుట్టుపడితే మీకు షేప్ అన్నది పైకి తేలిరాదనమాట. అందుకని దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. షేప్ బెల్ట్ స్టిచ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి ఈ ఖర్చు అన్నది బాడీ వైపు ఉండేటట్టు ఇలా పెట్టి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ బిగినర్స్ అయితే కనుక 2 షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకుని 2 ఒకే సైజులో ఉన్నాయా లేవా చూసుకుని, అలాగే బ్యాక్ సైడ్ జాయింట్లు అన్నవి మీకు ఇక్కడ సరిపోతున్నాయా లేదా అన్నది చూసుకుని, చూసారు కదా నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా సరిపోతుందా లేదా అని చూసుకుని అప్పుడు టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. లేదు అంటే ఇక్కడే కుట్లోనే ఇప్పుడు ఎక్కువ తక్కువలు చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు నేను టాప్ స్టిచ్ వేసేస్తాను. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాగా మిగిలితే ఇలా స్ట్రైట్గా కట్ చేసి తీసేసుకోవాలి. ఇలా ఇదే రకంగా రెండో వైపు కూడా షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇప్పుడు నార్మల్గా అయితే కనుక అంటే మనం హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని చేతికుట్లు వేసుకుని మెడ స్టిచ్చింగ్ చేసుకునేటట్టు అయితే కనుక హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసేసుకోవాలి. లేదు ఏమైనా థ్రెడ్ పైపింగ్ లాంటివి ఏమైనా వేసుకుంటాము అంటే కనుక ముందు నెక్కి థ్రెడ్ పైపింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకోవాలి. అందుకని నేనైతే థ్రెడ్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నానండి. దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర ఇలా సెంటర్కి ఇలాగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ అనేది ఈ 2 అంచులు ఇలా సమానంగా ఉండేటట్టుగా ఇలా పెట్టండి. ఇలా పెడితే ఆటోమేటిక్గా మీకు సెంటర్ ఫోల్డింగ్ అన్నది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది ఇలాగా సెంటర్ ఫోల్డింగ్ అన్నది వస్తుంది ఈ రకంగా. దీన్ని ఇలాగా చివరి నుంచి మనం 4 ఇంచీల వరకు ఈ డాట్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అదే రకంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది డాట్ వెడల్పు అన్నది వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే రకంగా ఇటువైపు కూడా సెంటర్ ఫోల్డ్ చేసుకోవడం, ఇంతే వెడల్పుని డాట్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 రైట్ సైడ్లు ఒకవైపే ఉండేటట్టు ఇలా చూసుకుని లైనింగ్ పై భాగం వైపు ఉండేటట్టు చూసుకుని మెడ అంచు ఈ అంచుకి షోల్డర్కి ఉండేటట్టుగా చూసుకోండి. ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇక్కడ ట్రిమ్మింగ్ అనేది చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏమీ చేయకూడదు. సరేనా? ఇక్కడ నుంచి ఇలా మనం మార్కింగ్ పెట్టిన తర్వాత షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మెడలు భుజాల గట్ట జారకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ ఏంటంటే ఇక్కడ ముందు నేను 2 పిన్ అన్నది పెట్టేస్తాను. ఇలా పిన్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ 3/4 ఇంచు అంటే 1/2 ఇంచు కన్నా ఒక 2 గీతలు ఎక్కువ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు మాత్రమే ఖర్చు తీసుకోవాలి. మామూలుగా అయితే 1/2 ఇంచు తీసుకుని స్ట్రైట్గా కుట్టాలి.
ఇక్కడ బ్లౌజ్కి మాత్రం ఒక పావించు మెడ వైపు తగ్గిస్తే మీకు భుజాలు జారకుండా ఉంటాయి. సరేనండి, ఇక్కడ నుంచి నేను 3/4 ఇంచు పెట్టాను, ఇక్కడ 6 ఇంచు పెడుతున్నాను. రెండు ఒకేసారి ఎందుకు మార్కింగ్ పెట్టాలి అంటే బిగినర్స్ అయితే కనుక ఇటు 3/4 పెట్టాం కదా అని మళ్ళీ ఇటు 3/4 పెట్టి ఇలా గీస్తారు, ఇది ఇలా గీస్తారు. దానివల్ల ఏమవుతుందంటే రెండు షోల్డర్ దగ్గర తేడా అన్నది వచ్చేస్తుంది. సరేనా, మెడ దగ్గర కిందకి 1/4 ఇంచు డౌన్ చేయాలి. చేతుల దగ్గర నార్మల్గానే 6 ఇంచు మార్జిన్తోనే మనం మార్కింగ్ చేస్తాం. ఇలా పక్క పక్కన పెడితే ఇలా మధ్యలోకి వీ షేప్లా వస్తుంది. సరేనా, ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేయాలి అనుకుంటే కనుక కొద్దిగా డౌన్ కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వదిలేసుకోవచ్చు. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అన్నది వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వద్దు అని అనుకున్న వాళ్ళు హుక్ బెల్ట్, ఐ బెల్ట్ వేసేసుకుని నార్మల్గా హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కుట్టు ఎటువైపు అయితే ఉందో అటువైపు ఈ జాయింట్లు ఎటువైపు ఉన్నాయో అంటే పైపింగ్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపు ఈ థ్రెడ్ని పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ థ్రెడ్ అన్నది మనం స్టిచ్ చేసుకుంటే థ్రెడ్ పైపింగ్ రెడీ అవుతుంది. ఆ తర్వాత బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఒక 1/4 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాక్ వేసి పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సింగిల్ ఫుట్ పెట్టినప్పుడు ఎటువైపు అయితే ఖాళీ ఉందో ఒకవైపే మనకి పాదం ఉంటుంది, రెండో వైపు ఖాళీ ఉంటుంది. ఖాళీగా ఉన్న వైపు ఈ థ్రెడ్ వచ్చేటట్టు ఇలా చూసుకోండి. చూసుకుని ఫస్ట్ మనం లాక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కుట్ట అనేది లాక్ వేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక్కసారి పైపింగ్ పక్కకి కుట్టు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలాగే పడుతూ ఉంటుందండి. నెమ్మదిగా మనం ఈ థ్రెడ్ని ఇలా సైడ్ని పెట్టి ఒక 1/4 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఈ రకంగా మొత్తం థ్రెడ్ పైపింగ్ అంతా మీరు చేసుకోవాలి. సరేనండి, దాని తర్వాత ఈ థ్రెడ్ ఇలా రెడీ అయిన తర్వాత బ్లౌజ్ తీసుకోండి. ఇలా బ్లౌజ్ తీసుకుని ఇక్కడ కరెక్ట్గా మనం ఒక పాదం ఖర్చు వెడల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది మనకి ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఇది మనకి ఎంతవరకు పెడుతున్నామో ఖర్చు అన్నది తెలియదు అనమాట. అంటే మనకి థ్రెడ్ పైపింగ్ అన్నది క్లాత్ పై భాగం వైపుకి రావడం వల్ల కిందనున్న క్లాత్కి మార్జిన్ ఎంత తీస్తున్నాం అన్నది చాలా వరకు తెలియదు అనమాట. అలవాటు ఉంటే ఓకే, లేదు కొత్తగా పైపింగ్ వేస్తున్నారు అన్నప్పుడు స్టిచ్చింగ్ మీద అంత గ్రిప్ లేనప్పుడు మనకి తెలియదు. సరేనండి, అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇలా ఒక 1/4 ఇంచ్ అన్నది మీరు ఇలా మార్కింగ్ చేసుకోండి. సాధారణంగా ఫినిషింగ్లు గట్రా తక్కువ రావడానికి కారణాలు ఇలాంటి చిన్న చిన్న టిప్సే. సరేనండి, మనం ఏదో స్టిచ్చింగ్ చేసేస్తాం కానీ కింద మనకి మార్జిన్ అన్నది పర్ఫెక్ట్గా రాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి నెక్ అన్నది ఒకే రకమైన షేప్లోకి రాదనమాట. సరేనా, ఇప్పుడు ఇలా మనం ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో నీట్గా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ అంతా కూడా మార్కింగ్ చేసేయండి. ఇలా మార్కింగ్ అయినప్పుడు ఇప్పుడు కూడా ఇటువైపు నుంచే థ్రెడ్ పైపింగ్ అనేది స్టార్ట్ అవుద్ది, ఇటువైపు ఫుట్ పెట్టినప్పుడు. సరేనండి, దీనికి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్కి పైపింగ్ అన్నది మనకి ఇలాగా బ్లౌజ్ వైపుకి ఉంటుంది. అంటే ఇటువైపు తీసుకోవాలి. ఇటువైపు అయితే మనకి పైపింగ్ ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఖర్చులు ఉన్నాయి చూసారా, ఈ ఖర్చులు ఇలా బ్లౌజ్ మీదకి ఇలా పెడతాం. ఈ ఖర్చులు అన్నవి మనం ఇలా పెట్టాలి. సరేనండి, ఈ రకంగా పెట్టి ఈ థ్రెడ్ అన్నది మీకు ఈ చివరికి ఇలా ఈ చివరికి వచ్చేటట్టుగా ఈ రకంగా మార్కింగ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గీసిన లైన్ మీదకి ఈ పైపింగ్ ఉండేటట్టుగా ఇలా పెట్టి ఈ పైపింగ్ పక్క నుంచే స్టిచ్చింగ్ చేస్తే ఈ 1/4 ఇంచ్ మార్జిన్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సరేనండి, ఇక్కడి నుంచి ఇది ఇలా. ఇప్పుడు మీరు ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది మనకి ఈ పింక్ కలర్ క్లాత్తోనే మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. సరేనండి,
చూసారు కదా సన్నగా ఎంత అందంగా పైపింగ్ వచ్చిందో. దీన్ని మనం ఇలా వెనక్కి తిప్పేటప్పటికి ఆటోమేటిక్గా మనకి పైపింగ్ అన్నది వస్తుంది. చూసారు కదా కలర్ వేరియేషన్ ఉండడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ బ్లౌజ్లోని. ఇది గ్రీన్ కలర్, ఇది ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి ఈ పింక్ కలర్ క్లాత్ని మనం ఇలాగా ఫోల్డింగ్ చేస్తాం. సరేనా? ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు దీన్ని మనం మళ్ళీ వెంటనే ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇది ఏ ఫోల్డింగ్, మనం నార్మల్గా హెమ్మింగ్ బెల్ట్ ఫోల్డింగ్ చేసిన ఫోల్డింగే. ఇక్కడ నుంచి ఇది ఇలా పట్టుకొని నార్మల్ బ్లౌజ్కి మీరు హెమ్మింగ్ ఎలా చేసుకుంటారో అలా ఇలా పట్టుకొని ఇలా హెమ్మింగ్ చేసేయడమే. ఇది చూడండి, థ్రెడ్ పైపింగ్ వేసేసి మనం చేతికుట్లు వేసిన తర్వాత ఫినిషింగ్ అన్నది ఇలా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలన్నది చూద్దామండి. చూసారు కదా నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసాను, ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా, చక్కగా దారంలాగా వచ్చింది. ఇలా మనకి ఫినిషింగ్గా థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే ఏ టిప్స్ యూస్ చేయాలన్నది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సరేనండి? చూసారు కదా అంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సన్నం మెయింటైన్ అయ్యి అందంగా టైట్గా మనకి ఇలా పైపింగ్ అన్నది వస్తుంది. మన నార్మల్ మిషన్లోనే థ్రెడ్ పైప్ అంటే మనకి సింగిల్ ఫుట్ పెట్టుకుని థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, అసలు క్లాత్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలా థ్రెడ్ పైపింగ్ అయిపోయిన తర్వాత మనం హుక్ బెల్ట్లో ఐ బెల్ట్లో వేసుకోవాలి. హుక్ బెల్ట్ కోసం లైనింగ్ పీస్ని ఇలాగా 2 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. సరేనండి? ఈ రకంగా 2 ఇంచుల వెడల్పు తీసుకుని ఇలా ఫోల్డ్ చేస్తే ఇది 1 ఇంచ్ అన్నది వస్తుంది. అలాగే ఒరిజినల్ పీస్ అన్నది మనం హుక్ బెల్ట్ కోసం యూజ్ చేయాలి. ఇది 4 ఇంచుల వెడల్పుని తీసుకుని ఫోల్డింగ్ చేస్తే 2 ఇంచులు వస్తుంది. ఒక్కొక్కసారి మనకి క్లాత్ పల్చగా ఉంది అని అనుకున్నప్పుడు సేమ్ కొలతతోని ఇంకొక లైనింగ్ పీసు మనం ఇలా కటింగ్ చేసుకుని, చూసారు కదా ఈ లైనింగ్ కూడా నేను ఇలా తీసుకుని ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా పెట్టి ఇలా మీరు క్లోజ్ చేసి ఈ చివరిన ఒక కుట్టు వేసేసుకోవచ్చు. సరేనండి? హుక్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం లైనింగ్ వాడాలి, ఒరిజినల్ ఇది ఐ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒరిజినల్ పీస్ని వాడాలి. సరేనండి? పాతకాలంలోని ఇక్కడ ఐ బెల్ట్కి లైనింగ్ వేసాం. లైనింగే మనకి వాటర్లో తడిపిన తర్వాత పలుచబడుతుందండి, అదే ఎక్కువ చిరుగుతుంది. సరేనా? బయటకు చూడడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. ఏ మోడల్ మీరు బ్యాక్ సైడ్ హుక్స్లు వేసుకున్నా, ఏదైనా సరే ఏ మోడల్ అయినా సరే సైడ్ హుక్స్ పెట్టుకున్నా సరే మీరు ఒరిజినల్ పీస్ని వాడితేనే ఆ బ్లౌజ్కి లుక్ వస్తుంది. సరేనండి? మనం ఏంటంటే మన మోడల్స్తో పాటుగా మన టెక్నాలజీ కూడా మార్చుకుంటూ మనం మారుతూ ఉండాలి. పాతకాలం పద్ధతులే వాడకూడదు. సరేనా? ఇటువైపు నేను హుక్స్లు వేస్తాను, ఇంకో హుక్కులు ఎటువైపు వేయాలి. హుక్కులు అనేది మీ ఇష్టం, లెఫ్ట్ సైడ్ వేసుకోవచ్చు, రైట్ సైడ్ వేసుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సైడ్ వాడతారు. సరేనా? ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఈ ఓపెన్గా ఉన్న అంచులు ఉన్నాయి చూసారా, పైన థ్రెడ్ పైపింగ్ అయిపోయింది, కింద క్లోజ్ అయ్యి, కాబట్టి ఈ ఓపెన్గా ఉన్న అంచుల్ని ఈ అంచుకు పెట్టి ఇటువైపు కూడా ఫస్ట్ ఇలా ఒక అరెంజ్ అనేది మీరు ఫోల్డ్ చేసుకుని ఒక పాదం ఖర్చు వరుస అంటే ఈ పాదం అంచుకి ఇక్కడికి ఇలా వచ్చేటట్టుగా కింద వరకు స్టిచ్ చేసుకుని కింద అంచును కూడా సేమ్ అదే రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఇది ఇలా లోపల పెట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి. ఈ రకంగా ఇది చూసారు కదా, ఇలా మనం తిరిగేసేటప్పటికి ఇక్కడ ఫోల్డింగే ఉంటుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ అంచంటే ఒక స్టిచ్ చేసుకుంటే పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్లోని మంచి ఫినిషింగ్లోని వస్తుంది. ఇలా ఇప్పుడు ఐ బెల్ట్ని చూసారు కదా, ఈ లైనింగ్ అన్నది ఇలా పెట్టి నేను ఇక్కడికి ఇలాగ దగ్గరగా ఫోల్డ్ చేస్తాను. అంతా ఒకే సైజులో ఉంటే ఓకే, లేదంటే కొద్దిగా ట్రిమ్ చేసుకోండి.
ఇక్కడి నుంచి ఈ అంచు ఒకసారి స్టిచ్ చేసేస్తే ఇంకా కదలకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడిని ఇలా తీసి ఇలా పెట్టి ఈ అరేంజ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకొని ఐ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఇది చూసాక ఈ ఫోల్డింగ్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ తీసుకొచ్చి ఈ కుట్టు మీదకి ఇలా పెట్టి ఈ రకం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్కి ఇది చూసరికి ఫస్ట్ మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మన ఇక్కడ ఈ లైనింగ్ని ఎలా వేసానో మీకు అంతకు ముందు క్లాస్లో కూడా చూపించాను కదండి. ఇప్పుడు ఇక్కడ మన సెంటర్ పాయింట్, ఈ హ్యాండ్కి ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్లు రెండు కూడా కలిసేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. లైనింగ్లు బయటకు ఉండేటట్టు చూసుకోండి, ఒరిజినల్ పీస్లు లోపలికి వెళ్ళి ఉండేటట్టుగా చూసుకోండి. ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు అయినా తీసుకోవచ్చు, అటువైపు అయినా లోతు తీసుకోవచ్చు. ఎటువైపు లోతు తీసుకుంటే అది మనకి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. ఆ తర్వాత ఈ చివరి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచీలు అన్నది వదిలేయండి. సరేనా? ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి ఇలా సెంటర్ పాయింట్ తీసేయండి. ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా వస్తుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి దీనికి ఇలా కిందకి డౌన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా డౌన్ చేయండి. ఇలా వస్తే ఆటోమేటిక్గా మీకు ఈ లోత్ అనేది వచ్చేస్తుంది. ఇది కటింగ్ చేసి ఇవి 2 లైనింగ్లు ఒరిజినల్లు మనకి సపరేట్ అయిపోతుంది కదా, దానికి మళ్ళీ కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ దగ్గరికి ఇలా మనం ఇలా పెట్టినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ లోతు తీసిన పీస్ అనేది రావాలన్నమాట. అంటే ఈ బ్లౌజ్ ఈ హ్యాండ్ అనేది వస్తుంది. చూసారు ఇక్కడ కట్ చేసాం కదా, ఈ కట్ పెట్టింది ఇటువైపుకి రావాలి. సరేనండి? ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ అన్నది ఈ షోల్డర్ జాయింట్ దగ్గరికి ఉండేటట్టు ఇలా చూసుకుని దీన్ని ఇలా పెట్టాలి. అంటే మనకి బాడీ మీదకి ఈ హ్యాండ్ని ఇలా పెడితే లైనింగ్ పై భాగం వైపుకి రావాలి. ఇక్కడ మీకు సేఫ్ కోసం ఈ సెంటర్ పాయింట్ మీకు మిస్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పిన్ అన్నది ఇలా సెక్యూర్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ 2 అంచుల్ని కలిపి ఇలా మీరు ఇలా తీసుకురండి. ఇలా తీసుకొచ్చినప్పుడు చూసారు కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఒక పాదం ఖర్చు కన్నా కొద్దిగా జస్ట్ ఇలా ఈ మాత్రం గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకుని ఇదే మార్జిన్తో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నది
ఇలా ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా బాడీ కింద ఉండాలి, హ్యాండ్ అనేది పై భాగం వైపు ఉండాలి. సెంటర్ పాయింట్ పిన్ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే అందంగా కొలుచుకుని వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒకే రకమైన కుట్ట అనేది వస్తుంది. చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. సరేనండి, ఇలా మీరు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకొక డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. మళ్ళీ కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకోండి. సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా హ్యాండ్ అనేది సేమ్ ఇదే మెథడ్లోనే జాయింట్ చేసేసుకోండి. దాని తర్వాత ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఫిట్టింగ్ చూద్దాం. ఫిట్టింగ్ వచ్చేసి నడుము 32 ఇంచులు కదండి. 32 ఇంచులోని సగం 16 ఇంచులు, 16లోని సగం 8. ఈ 16 బ్యాక్ సైడు, ఈ 8 అన్నది ఫ్రంట్ వైపు రెండు వైపులా పెడితే సరిపోద్ది. సరేనా? ఈ 16 ఇంచులు అన్నది బ్యాక్ సైడ్ అంచు దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి. సెంటర్కి ఫోల్డ్ చేసి 8 తీసుకున్నా సరిపోద్ది. ఇలా అయినా సరే ఇదైతే పర్ఫెక్ట్గా మీకు ఖర్చులు ఎంత తీయాలి అటు ఇటు అనేది క్లియర్గా తెలిసిపోద్ది. సరేనండి, ఈ 16 ఇంచుల దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఎంత మిగిలింది అన్నది చూసుకోండి. నాకు 4 ఇంచులు మిగిలింది. 4 ఎంత మిగిలితే దాన్ని సగం చేయాలి. సగం చేసి ఒక సగం ఇటువైపు పెట్టాలి, అంటే 2 ఇంచులు ఇటువైపు పెట్టాలి, 2 ఇంచులు ఇటువైపు పెట్టుకోవాలి. అలా పెడితే కరెక్ట్గా ఖర్చులు అన్నవి రెండు వైపులా సమానంగా వచ్చి మధ్యలో మనం అనుకున్న ఈ 16 ఇంచులు అన్నది మనకి మిగులుతుంది. సరేనా? దాని తర్వాత ఐ బెల్ట్ దగ్గర నుంచి మనం అనుకున్న 4వ వంతు అన్నది 8 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. దాని తర్వాత ఇటువైపు కూడా హుక్కుల వైపు నుంచి 8 ఇంచులది ఇలా ఇక్కడ ఇది మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది చూడండి, ఇది హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తాం కదా. ఫోల్డ్ చేసినప్పుడు మీరు కటింగ్ చేసినప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత పెట్టారో అది ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే కనుక 6 ఇంచులకి నేను ఈ లూజ్ అన్నది పెట్టాను. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ ఈ చంక భాగం ఉంది చూసారా, ఈ అంచు దగ్గర నుంచి మనకు బ్లౌజు ఖర్చులు 2 ఇంచీలు పెట్టాం కాబట్టి ఈ చంక దగ్గర కరెక్ట్గా ఈ చివ్వ నుంచి ఇక్కడికి 2 ఇంచులకి మార్కింగ్ పెడితే మనం అనుకున్న చెస్ట్ లూజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, సైజ్ అన్నది. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చెస్ట్ భాగం వైపుకి ఇలా ఒక లైన్ అన్నది మార్క్ చేయండి. దాని తర్వాత ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ నడుము మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్ మార్కింగ్ చేయండి. సరేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ 2 అంచులు పర్ఫెక్ట్గా పట్టుకుని ముందు లాక్ చేయాలి. లాక్ చేసి కొద్దిగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా సరిచేసి పట్టుకుని అప్పుడు చంక వరకు కుట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ 2 మార్కింగ్లు ఉన్నాయి కదా, నడుము మార్కింగ్లు 2 పట్టుకుని ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా కలిపి పట్టుకొని స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్చింగ్ వచ్చిన తర్వాత ఈ కుట్టు దగ్గర నుంచి ఒక్కొక్క పావించ్ మార్జిన్ తీసుకుంటూ, అంటే ఇటువైపు ఇలా పెడితే ఈ కుట్టు అనేది ఈ పాదానికి టచ్ అయ్యేటట్టు పెడితే కరెక్ట్గా పావించ్ మార్జిన్ అనేది వస్తుంది. ఇంకొక 2 కుట్లు అన్నవి ఎక్స్ట్రాగా వేసుకుంటే మనకి బ్లౌజ్ టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి మనకి ఖర్చులకి ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఎగుడు దిగుడు ఎక్కువగా ఏమన్నా మిగిలితే కనుక ఏదైతే తక్కువ ఉందో దాని సైజుని ట్రిమ్ చేసుకొని తీసేసుకోవాలి. ఈ రకంగా. సరేనండి, ఇలా అయితే 2 వైపులా కూడా మీకు చక్కగా ఈ ఖర్చులు అనేవి పర్ఫెక్ట్గా మనకి ఈ ఫిట్టింగ్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ ఓవర్లాక్ చేయాలనుకుంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఈ దారాలు కనిపించకుండా ఉండాలి అంటే కనుక ఈ ఫోల్డింగ్ని, ఓవర్లాక్ మిషన్ అందరి దగ్గర ఉండదు కాబట్టి ఈ 2 అంచులు ఇలా ఫోల్డ్ చేసి చూస్తారు కదా, ఈ 2 అంచుల్ని ఇలా ఫోల్డ్ చేయండి. లోపలికి ఫోల్డ్ చేసి ఈ అంచు అంటే ఒక స్టిచ్ చేసుకోండి. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. మనకి సైడ్ జాయింట్లు చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ 2 అంచులు ఒక రకంగా ఉండాలి. చక్కగా ఇలా చూసారు కదా, కుట్టు అనేది పర్ఫెక్ట్గా రావాలి. చంక కుట్లు 2 ఇలా ప్లస్ మార్క్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అలాగే నడుము దగ్గర అంచు కూడా మీకు సమానంగా రావాలి.
ఈ రకంగా ఫిట్టింగ్ అన్నది రావాలి. సరేనండి. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు ఫిట్టింగ్ చేసేసుకోండి. దాని తర్వాత బ్లౌజ్ అంతా ఎలా వచ్చిందన్నది మీకు నేను చూపిస్తాను. బ్లౌజ్ అన్నది మనకి ఇలా రెడీ అవుతుంది. లైనింగ్ బ్లౌజ్ని ఈ టిప్స్ ఉపయోగించి స్టిచ్చింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత హుక్ బెల్ట్, ఐ బెల్ట్లు వేసుకోవడమే. దీనికైతే కనుక చేతి కుట్లు అన్నది నడుం దగ్గర లేవు, అలాగే మెడ దగ్గర కూడా లేదు. సరేనండి. హ్యాండ్స్ కూడా లేవు. మనకి ఈ హుక్ బెల్ట్, ఐ బెల్ట్లు వేసుకుంటే సరిపోద్ది. హుక్కులు, ఐ బెల్ట్లు వేయండి, సరిపోద్ది. సరేనండి. ఈ రకంగా లైనింగ్ బ్లౌజ్ని ఈ టిప్స్ ఉపయోగించి స్టిచ్చింగ్ చేసినట్టయితే కనుక మీకు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అన్నది వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.